పూజ్యులకు నమస్కారములతో మా బంధం 2020 సంక్రాంతి వేడుకలు చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా చేసుకుంటాం. ఈరోజు 2020 సంక్రాంతి రోజు పూజలు చేసుకుంటున్నాం. ఇంట్లో ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకు ముందుగా పూజలు చేసుకుంటాం. బంధం ఎవరింట్లో వారందరూ కూడా పూజలు చేసుకుంటారు. భోగి అందరూ ఒక దగ్గర చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సంక్రాంతి పండగ చేసుకొని మధ్యాహ్నం 2-3 గంటలకల్లా మా బంధం సభ్యులందరూ మా బంధం కుటుంబాలన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయి. అందరూ ఒక దగ్గరికి వస్తాం. చూసారా, వచ్చాం మేము. ఇక స్టేజ్ డెకరేషన్ అవుతుంది. మా బంధం స్టేజ్ డెకరేషన్ అవుతుంది. పిల్లలు చేస్తున్నారు, పిల్లలు పెద్దలు కూడా చూసారా. అది మా బంధం చూసారా, సంక్రాంతి డెకరేషన్. మేము భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చేసుకుంటాం. చాలా గ్రాండ్గా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైనటువంటి పెర్ఫార్మ్ చేస్తాం. పాటలు, ఆటలు, డ్యాన్సులు. మా బంధం సభ్యులు చూసావా, బ్యానర్ సంవత్సరానికి ఒక రకమైన బ్యానర్ పెడతాం. మా బంధం, అదిగో బంధం. పిల్లలు పెద్దలు అందరూ కూడా మా బంధంలో పెద్దవాళ్ళు, మా అక్క కుటుంబీకులు, వీళ్ళందరూ పిల్లలు మొత్తం బంధం సభ్యులందరూ హ్యాపీగా. సంక్రాంతి రోజు రాత్రి పిల్లల పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు. అలాగే గేమ్స్ కూడా ఉంటాయి. పిల్లలు చక్కగా వేస్తారు. ఇంకా వీడియోని చూడండి, మా వీడియోని ఆదరించండి. చక్కగా మీ అందరూ చూసి మాలాగే మీరు కూడా కుటుంబాలతో సంతోషంగా సంక్రాంతి వేడుకలు, పండగ వేడుకలు, అన్ని పండగల వేడుకలు చేసుకుంటారని మీ అందరినీ మరీ కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖనో భవంతు. అందరం సరదాగా ఉందాం, క్షేమంగా ఉందాం, ఆనందంగా ఉందాం. అదే మన జీవిత యథార్థం. థ్యాంక్ యూ. పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశారు కదా. ఇప్పుడు కుటుంబంలో పెద్దవాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ వేస్తారు. సరదాగానే చాలా ఎంజాయ్ చేస్తాం. చక్కగా బంధం సభ్యులందరూ ఒక దగ్గరికి చేరి, బంధం సభ్యులు చూసారా, అందరం ఒక దగ్గరికి చేరి సంక్రాంతి వేడుకలు చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందముగా చేసుకుంటాం. ఈ 4 రోజులు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. భోగి అందరం వదిలి చేసి పండగ చేసుకుంటాం. భోగి మంట వేసుకొని పూజ చేసుకుని ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ సంక్రాంతి రోజు ఎవరింట్లో వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటారు. సంక్రాంతి పూజలు అయిపోయిన వెంటనే అందరూ కూడా ఒక ప్లేస్, అనుకున్న ప్లేస్కి చేరుతాం. ఈ సంవత్సరం మ్యాకేగిరికి చేయడం మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా వచ్చేయాలి. సంక్రాంతి పూజ అయిపోయిన వెంటనే మధ్యాహ్నం 1 గంట 2-3 గంటలలోపు సభ్యులందరూ వచ్చి ఇంకా చూశారు కదా, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎన్ని అయిపోయి మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్, పిల్లల తాలూకా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడండి. థ్యాంక్ యూ.
No moments. చూసారా మా బంధం సంక్రాంతి రోజు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కని డాన్సెస్ పర్ఫామ్ చేస్తున్నారు. చూసారా చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా ఉల్లాసంగా వేడుకలు చేసుకుంటాం సంక్రాంతి వేడుకలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల్లో 2 బర్త్డేలు ఉన్నాయి, పుట్టినరోజులు ఉన్నాయి. జనవరి 15న మా బంధం 2వ కూతురు పుట్టినరోజు. జనవరి 17న మా బుజ్జమ్మ పుట్టినరోజు. ముక్కనుమ రోజు మా బుజ్జమ్మ పుట్టినరోజు జనవరి 17. 2 బర్త్డేలతో పాటు 4 పండుగలు చేసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ప్లస్ 2 బర్త్డేలు. ముందు వీడియోలు ఉంటాయి చూడండి. ఇది సెకండ్ పార్ట్. ఇది 2020 సంక్రాంతి వీడియోలో సెకండ్ పార్ట్, 2వ పార్ట్. చక్కగా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. రాత్రి టాబ్లెట్ వేసుకోవాలి. మా బంధం యొక్క స్వీట్ మెమరీస్, తీపి గుర్తులు. మా బంధం సంక్రాంతి వేడుకలు, ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు తీపి గుర్తులుగా వీడియోలను రకరకాల పాటలు వీడియోలు చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పెడుతున్నాను. ఆ యూట్యూబ్ లో నా తాలూకా వీడియోస్ అన్ని ఉంటాయి. చక్కగా అందరూ చూసి ఆనందించండి, చూడండి తప్పకుండా చక్కగాని. ఏంటంటే
ఇది ఒక ఉల్లాసమైనటువంటి పండగలు. ఈ పండగల్లో ఉన్న కనీసం మన సరదా కుటుంబాలతో ఆనందంగా సరదా ఉంటే అదో సంతోషం, పెద్ద ఆనందం. మనిషికి ఆనందమే ఆరోగ్యం. ఓకేనండి, మరి ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. సంక్రాంతి ఉత్సవాలని కైలాసపురం మన మీ అందరికి అంటే ఆడపిల్లలకి తండ్రి గారి ఇల్లు, మగవాళ్ళకి అత్తారిల్లు, పిల్లలకి తాతగారి ఇల్లు సందర్భంగా ఈ ఇంట్లో మనం జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో అంటే వేపకొండ పురుషోత్తపురంలో జరుపుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఇక్కడ జరుపుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కార్యక్రమం మీరందరూ సహాయ సహకారాలు అందించినందుకు మరియు